ప్రధాన రాజీనామా చేయాల్సిందేనని వాళ్ళు పట్టుబట్టారు. దీంతో ధర్నాను పోలీసులు భగ్నం చేసి రాహుల్, ప్రియాంక సహా ఇండియా కూటమి నేతలను అక్కడి నుంచి తరలించారు. ఇటు హైదరాబాద్ లోనూ సీజేపీకి మద్దతుగా విద్యార్థులు లోక్ భవన్ ముట్టడించారు. ఇదే అంశంపై ఇవాల్టి మార్నింగ్ డిబేట్ లో చర్చిద్దాం. మనతో పాటు అటు బీఆర్ఎస్ నుంచి డాక్టర్ దత్తాత్రేయ జూమ్ లో జాయిన్ అవుతున్నారు, అలాగే అనలిస్ట్ పాపారావు గారు జాయిన్ అవుతున్నారు, బీజేపీ నుంచి విఠల్ గారు, అలాగే కాంగ్రెస్ నుంచి చలసాని దయాకర్ గారు వీళ్ళు కూడా జూమ్ లో జాయిన్ అవుతున్నారు మనతో పాటు చర్చించడానికి. ముందుగా నలుగురికి గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సో ఫస్ట్ స్టార్ట్ చేద్దాం బీజేపీ నుంచి. విఠల్ గారు, అసలు దేశ భవిష్యత్ అంటే యువతని రక్తం చిందేలా కొడుతున్నా, వాళ్ళపైన టీయర్ గ్యాస్ ప్రయోగించినా గానీ ఎందుకు ఇప్పటి వరకు ప్రభుత్వం చెల్లించలేదు? అండ్ ఇప్పుడు ప్రతిపక్షాల నుంచి కూడా సపోర్ట్ లభిస్తుంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అక్కడికి చేరుకున్నారు. ధర్నాకి వాళ్ళు కూడా మద్దతు తెలపడం చూస్తున్నాం. మనం 3 గంటల పాటు ప్రధాని నివాసం ఎదురుగానే బైఠాయించి ధర్నా చేశారు. వాళ్ళను కూడా పోలీసులు అక్కడి నుంచి తరలించడం చూస్తున్నాం. ఇంత జరుగుతున్నా అసలు ఎందుకని ధర్మేంద్ర ప్రధాన రాజీనామాని ప్రభుత్వం ఎందుకు ఆమోదించట్లేదు? ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు? ఏం చెప్తారు మీరు? గుడ్ మార్నింగ్ అమ్మా, మీకు అక్కడ ఉన్నటువంటి బ్రదర్స్ అందరికి, దత్తాత్రేయ గారికి, అదేవిధంగా పాపారావు గారికి, మిత్రులు ఇంకో మర్చిపోయాను ఎవరు దయాకర్ డాక్టర్ దయాకర్ గారికి అండ్ వీక్షకులందరికీ గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, ఒక్కసారి ఈ ర్యాలీ ధర్నా పైన చర్చించే ముందు కొంత పూర్వపర్వాలు చర్చించాలి. నీట్ పేపర్ అనేది దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఎగ్జామ్ లో, ఎన్పిఏ కండక్ట్ చేసిన ఎగ్జామ్ లో పేపర్ కేరళలో, హర్యానాలో లీక్ అయింది. వెంటనే ప్రభుత్వం స్పందించి దాన్ని రద్దు చేయడము, బాధ్యులైనటువంటి వ్యక్తులపైన సిబిఐ కేసులు పెట్టడము, అరెస్ట్ చేయడము, చట్టపరమైన చర్యలన్నీ తీసుకొని మళ్ళీ ఎగ్జామ్ పెట్టడం, మళ్ళీ రిజల్ట్స్ రావడం, ఇవన్నీ అయిపోయింది. ప్రక్రియ క్లోజ్ అయిపోయింది. అంటే ఈ జరిగిన నష్టానికి వెంటనే ప్రధానమంత్రి గారే స్పందించి చర్యలు తీసుకొని సిబిఐ కేసులు పెట్టి అరెస్టులు చేసి బాధ్యులైన జైల్లో పెట్టి మళ్ళీ పకడ్బందీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం ద్వారా రిజల్ట్ కూడా వచ్చింది. ఇప్పుడు అడ్మిషన్ ప్రక్రియ జరుగుతా ఉంది. అదొక వైపు. ఇవాళ దానికి నిరసనగా ధర్మేంద్ర ప్రధాన గారు హెచ్ఆర్డి మినిస్టర్ ఉన్నారు కాబట్టి వాళ్ళు రాజీనామా చేయాలనే ఏకైక లక్ష్యంతో ఇవాళ సిజేపీ అని మనం అందరం కూడా ఒక వ్యంగ్యాస్త్రంగా పార్టీగా గుర్తిస్తున్నాం. ఈ దేశంలో డెమోక్రసీ ఒక పార్టీ అంటే అది ఒక సోషల్ మూవ్మెంట్, ఒక స్టూడెంట్ మూవ్మెంట్ గా చూడాలి. కానీ మనం అందరం కూడా సిజేపీ కార్యకర్తలుగా మనం పిలుస్తా ఉన్నాం. ఒక రాజకీయ పార్టీ ఇప్పటికీ రిజిస్టర్డ్ కాలేదు. ఆ రిజిస్టర్డ్ అయినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రిజిస్టర్ అయ్యాలి. దానికి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటాయి, రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, లక్ష్యాలు ఉంటాయి. ఏమీ లేవు. సరే, ఒక పొలిటికల్ స్టూడెంట్ మూవ్మెంట్ డెఫినెట్ గా జరిగిన నష్టానికి నిరసన తెలపడం స్వాగతించాల్సిందే. ఇవాళ ఇప్పుడు ఈ స్టూడెంట్ మూవ్మెంట్ వెనకాల ఎవరున్నారు? ఆప్ కార్యకర్తలు ఉన్నారని చెప్తున్నారు, కమ్యూనిస్ట్ కార్యకర్తలు ఉన్నారని చెప్తున్నారు, కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారని చెప్తున్నారు. సరే, ఎవరైనా ఉండొచ్చు, నిరసన చెప్పడం తప్పు లేదు. ఇప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్టు, పోలీస్ రిపోర్టు, మీడియా రిపోర్ట్ అన్ని కూడా అక్కడ జరిగినటువంటి నిరసన కార్యక్రమంలో ఒక 1200 నుంచి 1500 మంది పాల్గొన్నారని చెప్తాను. సరే, మీడియా ఇవాళ అత్యుత్సాహంతో దాని ఒక పొలిటికల్ పార్టీ, ఒక ప్యారలల్ పొలిటికల్ పార్టీగా మీడియా చిత్రీకరించి దాన్ని ఎక్స్పోజ్ చేస్తుంది. చేయనియండి, తప్పేం లేదు. అక్కడ జరిగినటువంటి సంఘటనలో దాదాపు 120 మంది పోలీస్ ఆఫీసర్స్ దెబ్బలు తగిలినాయి, ఇంజ్యూర్డ్ అయ్యారు. ఐపీఎస్ ఆఫీసర్స్ ఇంజ్యూర్ అయ్యారు. ఇక్కడ విద్యార్థుల వైపు 60 మందో 70 మంది ఇంజ్యూర్ అయ్యారు. ఈ సంఖ్యను చూడండి దయచేసి. సో ఒకవైపు పోలీస్ పైన దాడి చేసినప్పుడు, వాళ్ళ పైన రాళ్ల దాడి చేసినప్పుడు, నిరసన తెలిపినప్పుడు సహజంగా ఘర్షణ అనేది దేశంలో, ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుంది. మనం పోలీస్ వ్యవస్థ పైన జరిగిన దాడి, 120 మంది గాయాల పైన మనం చర్చించాము. కానీ విద్యార్థులు డెఫినెట్ గా నిరసన తెలిపినప్పుడు ఒక సానుభూతి ఉంటుంది, వాళ్ళ లక్ష్యం నెరవేరాలని కోరుకుంటాం, ఎవరైనా తప్పు లేదు అందులో. కానీ ఇక్కడ ధర్మేంద్ర ప్రసాద్ గారి ఒక హెచ్ఆర్డి మినిస్టర్ గా నైతిక బాధ్యతనే ఉండొచ్చు. తన ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా? ఇన్వాల్వ్మెంట్ ఉండడానికి ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? ప్రతిపక్షాలు ఆరోపిస్తే ధర్మేంద్ర ప్రధాన్ గానే ఆ పేపర్ లీకేజ్ చేశారని ఎక్కడ చెప్పారా? కేరళలో తర్వాత ఎక్కడో జరిగినటువంటి సంఘటనలో అక్కడ పేపర్ లీకేజ్ దేశవ్యాప్తంగా లక్షలాది మంది రాసినప్పుడు జరిగింది. దురదృష్టకరం, అది తప్పు. దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయాలి. సరిదిద్దే ప్రయత్నంలో భాగంగానే ఆయనే కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన రాజీనామా చేయాలని అడుగుతున్నారు కదా. ఈ దేశంలో 1960లో లేం మనం. పాపారావు గారికి బాగా తెలుసు.
ఆ నైతిక బాధ్యతలు ఒకవేళ అది పాలకుల్లో ఉన్నటువంటి వాళ్ళైతే రోజు మంత్రులు రాజీనామా చేయాల్సిందే. ఎవ్వరు ఉండరు మంత్రుల నైతిక బాధ్యత వహిస్తే. యూపీఏ 192లో 2G స్కామ్, కోల్ స్కామ్, స్పెక్ట్రమ్ స్కామ్లు, రకరకాల స్కామ్లు ఏ మంత్రులు రాజీనామా చేశారు? ఆ మాటకొస్తే మొన్న తెలంగాణ ప్రభుత్వంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజ్ లో ఏకంగా గ్రూప్ 1 పేపర్ లీకేజ్ అయినాయి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, రకరకాల అవకతవకలు జరిగినాయి. వేలాది మంది విద్యార్థులు వచ్చారు. అంతకుముందు గ్లోబరీనా ఒక సంస్థని ఇంటర్మీడియట్ బోర్డులో 27 మంది చనిపోయారు. ఏ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు? గ్రూప్ 1 పేపర్ అయితే ఏ మంత్రులు రాజీనామా చేశారు? ఏ ముఖ్యమంత్రులు రాజీనామా చేశారు? ప్రతిపక్షాలు అడిగే ముందు తమ ప్రభుత్వంలో తమ ఆయనలో ఏం జరిగిందో ఒకసారి ప్రశ్నించుకోవాలి, ఎదురు ప్రశ్న వేసుకోవాలి. ప్రతిపక్షాలు కాదు, ఇప్పుడు విద్యార్థులే రోడ్లపైకి వచ్చి ఈ విధంగా ధర్నాలు చేయడం కూడా చూస్తున్నాం. డిమాండ్ చేయడంలో తప్పులేదమ్మా, కానీ నైతిక బాధ్యత ఈ దేశంలో ఎవరు వహిస్తున్నారని చెప్తున్నాను. మేము తప్పు ఒప్పుకోవట్లేదు, మేము తప్పు పట్టలేదు. నిజంగా ధర్మేంద్ర ప్రసాద్ గారే ఒక ఎంక్వైరీలో ఆయన్నే లీక్ చేశాడంటే డెఫినెట్ గా ఆయన బాధ్యుడు. చట్టపరమైన చర్యలు తీసుకుంటది, కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుంది, డెఫినెట్ గా చర్యలు తీసుకుంటది. కానీ ఒక నైతిక బాధ్యతను దృష్టిలో ఉంచుకొని మీరు రాజీనామా చేయాలంటే ఒకవేళ ఆయన ఇన్వాల్వ్మెంట్ డెఫినెట్ గా రాజీనామా చేస్తాడు, డెఫినెట్ గా బర్తరఫ్ చేస్తారు. కాదు, దానికి ఒక పొలిటికల్ కలర్ ఇచ్చేసి ఈ రకంగా నిరసనలు జరిపి ఈ రకంగా ఒక దేశంలో అల్లకల్లోలం సృష్టించే ప్రయత్నం చేయడం అనేది ఎంతవరకు సమంజసం? రైట్. పాపారావు గారు,